రాజకీయ యుద్ధాల కోర్టులను వేదికగా మార్చుకోదు. వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు హితవు. ఓటుకు నోటు కేసులో ఆయన వేసిన 2 పిటిషన్ల కొట్టివేత. ఈ దారిలో వచ్చే బదులు కష్టపడి పనిచేసి ఎన్నికల్లో పోటీ చేయాలని సూచన చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే నారా లోకేష్ పైన మొన్న పోటీ చేసి ఓడిపోయిండు. ఆయన 2016లో ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డి దొరికిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఆడియో ఒకటి లీక్ అయింది. ఆయన కూడా దోషిగా నిందితుడిగా దాంట్లో చేర్చాలి ఛార్జ్షీట్లో అని చెప్పి ఈయన సుప్రీంకోర్టుకు పోయిండు ఆళ్ల రామకృష్ణారెడ్డి. మీకేం సంబంధం? దీంట్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎక్కడ మీరు బాధితులు కాదు, లేదంటే సాక్షి కాదు. మీరు రాజకీయాల కోసం దీన్ని కోర్టులను వాడుకోవద్దు. రాజకీయ యుద్ధాలకి మీరు కష్టపడి ప్రజలకి సేవ చేసి రాజకీయాలు చేసుకోండి తప్ప అని చెప్పి ఆ 2 పిటిషన్లు ఇస్తే 2 పిటిషన్లు కొట్టేసింది. అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ కానీ, తెలంగాణలో గవర్నమెంట్ కానీ, ఏపీలో ఉన్న గవర్నమెంట్లు చంద్రబాబు నాయుడు గారికి అంత ఈజీగా శిక్షలు వేసే పరిస్థితి కానీ, కోర్టులలో ప్రూవ్ చేసే పరిస్థితి ఉండదు. ఇవాళ ఉన్న సిచ్యువేషన్ అది ఉంది. ఓటుకు నోటు కేసు కావచ్చు, ఇంకో కేసు కావచ్చు, ఈజీగా రిలీఫ్ దొరికే అవకాశం ఉంది. రిలీఫ్ అయితే పెద్ద రిలీఫ్ అన్నట్టే. ఓటుకు నోటు కేసు నుంచి ఎగ్జామ్షన్ అయితే అంటే ఈయన వేసిన పిటిషన్ కొట్టేశారు. అంటే ఛార్జ్షీట్లో ఆయన పేరు చేర్చడానికి సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. దానికి సంబంధించి ఒక వార్తని ఇచ్చారు.